Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from Deuteronomy 31:6. ఈ రోజు మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనం నుండి తీసుకొనబడింది. Fear not, nor be afraid of them. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. The God of Israel exhorted his people to be strong and courageous. ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ధైర్యంగా ఉండాలి, నిబ్బరం కలిగి ఉండాలని వాళ్ళని ప్రోత్సహించారు. He asked them never to be afraid because he assured them time and again that he would be with them always. ఎన్నడూ భయపడకూడదు అని వాళ్ళకి చెప్పాడు. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా నేను మీతో కూడా ఉంటాను అని నిశ్చయిత ఇచ్చినాడు. He promised them to lead and also to comfort. అని నడిపిస్తానని, వారికి ఆదరణ ఇస్తానని వాగ్దానం He చేసినాడు. promised them to help them in all situations. అన్ని పరిస్థితుల్లో కూడా సహాయం చేస్తానని వాళ్ళకి ఆయన అనిశ్చయిత ఇచ్చాడు. And from their history we know that he was with them. వారి చరిత్రల నుండి మనం చూడొచ్చు, దేవుడు వారితో కూడా ఉన్నాడు. The same God has equipped us also with a similar promise. ఆ దేవుడే ఆ వాగ్దానాల చేతనే మనల్ని కూడా నింపినాడు ఆయన. Moreover, he has given us the Holy Spirit to indwell in us and to be with us, to lead us and to guide us. ఇంకా చెప్పాలంటే మనతో కూడా ఉండి మనల్ని నడిపించడానికి, నాయకత్వం వహించడానికి అంతరంగంలో నివసించే పరిశుద్ధాత్మను కూడా ఇచ్చినాడు. Yeah, the Holy Spirit will comfort us and it will support us all the time. పరిశుద్ధాత్మ మనల్ని ఆదరిస్తుంది, అన్ని వేళలు కూడా ఆదుకుంటుంది. Also he said, my grace is sufficient for you. అని ఇంకా చెప్పాడు కదా, నా కృప నీకు చాలును అన్నాడు. What greater assurance is needed to us in this life journey? ఈ జీవిత యాత్రలో అంతకు మించినటువంటి నిశ్చయత ఇంకేముంది, ఇంకేం కావాలి మనకి? As the Israelites were delivered from Egypt and Pharaoh's rule, ఇశ్రాయేలీయులు ఫరో యొక్క అధికారం నుండి, ఐగుప్తు నుండి వారు విడుదల పొందగా, we are also saved from the world and Satan's kingdom of darkness. మనం కూడా లోకం నుండి, సాతాను యొక్క అంధకార చీకటి శక్తి అధికారం నుండి We విడిపించబడ్డాం. too have been baptized into Christ. మనం కూడా క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినాం. We have been separated unto God. మనం దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాం. We are placed in his body ఆయన శరీరంలో మనం ఉంచబడ్డాం. and we are his peculiar people. మనం ఆయనకు సొత్తైన ప్రజలు మనం. And as the Israelites wandered in the wilderness, ఇశ్రాయేలీయులు అరణ్యంలో వారు తిరుగులాడుచున్నట్టుగా God is also training us by taking us through various experiences so that we may become mature in our faith. దేవుడు మనల్ని కూడా అనేక పరిస్థితులు గుండా ఆయన మనల్ని తీసుకొని వెళ్తూ తద్వారా విశ్వాసంలో మన పరిపక్వత చెంది ఉండాలని కోరుతున్నాడు. And when the Lord takes us to the higher levels of faith, దేవుడు మన విశ్వాస జీవితంలో ఉన్నత స్థానాలకి నడిపిస్తున్నప్పుడు we are to be strong in the Lord. మనము యెహోవాను బట్టి, యెహోవా యందు మనం బలవంతులమై And ఉండాలి. we are to be strong in his mighty power. ఆయన యొక్క ఆ శక్తి గల అధికారం బట్టి మనం కూడా బలం పొంది ఉండాలి. Yeah, we must abide in him. ఆయన యందు మనం నిలిచి ఉండాలి. From today's portion, we believe that Moses learned all these lessons through repeated experiences in his lifetime. నేటి దిన ఈ వాగ్దానం నుండి మనం నేర్చుకుంటున్నాం, మోషే కూడా పదే పదే ఈ మాటలు ఆయనకు చెప్పబడటం ద్వారా ఆయన కూడా ప్రోత్సహించబడ్డాడు, He ధైర్యపరచబడ్డాడు. has learned all these lessons from the repeated experiences of his life. తన జీవితంలోని అనుభవాలు, పదే పదే జరుగుతున్న అనుభవాల ద్వారా ఆయన నేర్చుకున్నాడు. And the old godly leader Moses, కాబట్టి మరి దైవభక్తి గలటువంటి నాయకుడు అయినటువంటి ఈ మోషే he is a very old now. ఇప్పుడు ఆయన చాలా వృద్ధాప్యానికి He వచ్చాడు. was reminding a much younger generation of what God expected of them. మరి దేవుడు వారి నుండి ఏం ఆశిస్తున్నారో ఇంకా రాబోయే ఆ చిన్న తరానికి ఆయన చెప్తా ఉన్నాడు. Moses indicated them that he is getting ready to pass off the scene. I am going away. ఇప్పుడు మోషే, నేను ఇక మీ మధ్యలో నేను వెళ్ళిపోతున్నాను అనే సంగతులు కూడా వ్యక్తపరిచాడు. And he told that Joshua would be the next leader in his place. తర్వాత తన స్థానంలో యెహోషువ నాయకుడుగా ఉంటాడు అన్న సంగతి కూడా చెప్పినాడు. So from the words of Moses this morning, let us learn few lessons. కాబట్టి మోషే మాటల నుండి ఈ ఉదయకాలము కొన్ని పాఠాలు నేర్చుకుందాం. Number 1, మొదటిది, Moses mentioned about courage. మోషే ధైర్యం గురించిన ప్రస్తావన తెచ్చాడు. That is verse 31:6. ఇది 31వ అధ్యాయం 6వ వచనం. He says to them to be strong and of good courage. అని అంటాడు కదా, మీరు ధైర్యంగా ఉండండి అంటాడు, మీరు అధైర్యపడకూడదు అంటున్నారు. You must be of good courage. మీరు ధైర్యంగా ఉండాలి. This is what Paul writes in 1 Corinthians 16:23. ఇది పౌలు కొరింథీ రాసిన మొదటి పత్రిక 16:23లో రాస్తున్నాడు. Watch ye, stand fast in the faith, quit you like men, act manly, be strong. That is 16:13. 13వ వచనంలో
మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. He asked them to be faithful always. అది ఎల్లప్పుడూ కూడా మీరు నమ్మకస్తులుగానే So ఉండాలి. first he mentioned about courage. మొదటిదిగా ధైర్యాన్ని గురించి చెప్తున్నారు. Secondly, రెండవది Moses mentioned about companion in same verse 6. అదే వచనం 6వ వచనంలో మోషే మరి తోడుగా ఉండాలి, సహచర్యాన్ని గురించి చెప్తున్నాడు. The Lord thy God it is he that do go with thee. కాబట్టి నీ దేవుడని యెహోవాయే, ఆయన నీతో కూడా వచ్చేవాడు. Because of the Lord we can be confidently bold. ప్రభువుని బట్టి మనము ధైర్యంగా ఉండగలం. He offers an example of how they defeated the kings of Sihon and Og through the enablement of the Lord. ప్రభు సహాయం చేసిన కొలది సీహోను ఓగుని వాళ్ళు ఎట్లా ఓడించారో కూడా చెప్తున్నారు. This was not a small task at all. ఇది ఒక చిన్న పనేమి కాదు. Those Amorite kings are giants. అమోరీల రాజులైనటువంటి వారు అజానుభావులు. Sihon and Og, their heights and weights, they are very, very strong people. సీహోను ఓగులు వారి చూస్తే మనము వారి ఎంతో దేహదారుఢ్యం చాలా ఎత్తుగా ఉండేవాళ్ళు. About their bed we read in Deuteronomy 3:11. వారి పడకలు మంచము గురించి ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చదవచ్చు. His bed is made of iron. వాళ్ళ మంచము ఇనుముతో చేయబడినది. And it is more than 13 feet long and 6 feet wide. అది 13 అడుగులు పొడవుగా ఉంటుంది, 6 అడుగులు వెడల్పుగా ఉంటుంది. So Israelites, they have to face such people. ఇశ్రాయేలీలు ఇలాంటి వ్యక్తులు, మనుషులను ఎదుర్కోవాల్సింది. And they have to face fortified cities like Jericho. మరి వాళ్ళు ప్రాకారాలు గల పట్టణమైన ఎరికో లాంటి పట్టణాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. But God told them that they should not be afraid. అయితే దేవుడు వారితో చెప్పినాడు, వాళ్ళు ఏమాత్రం భయపడకూడదు. Because of the presence of the Lord, they can be continually blessed. దేవుని యొక్క సన్నిధి వాళ్ళకు ఉన్న కారణాన్ని బట్టి నిత్యము కూడా వాళ్ళు In ఆశీర్వదించబడుతుంటారు. His presence there is fullness of joy. ఆయన సన్నిధిలో నిత్యము సంతోషం ఉంటుంది. So first courage. కాబట్టి మొదటి ధైర్యము. Secondly, Moses is talking about the companion, that is very God himself. రెండోది మోషే చెప్తున్నాడు కదా, దేవుడే వారితో కూడా ఉంటారు అని చెప్తున్నాడు, సహచరిగా. సహచరిగా ఉంటారని And చెప్పాడు. thirdly, మూడోది Moses mentioned about confirmation, that is, he will not fail you. ఆయన మీ విషయంలో ఎన్నడూ కూడా తప్పిపోడు అనేటువంటి ఒక నిశ్చయితను కూడా ఇస్తున్నారు. Therefore, they need not lose their heart. కాబట్టి వాళ్ళు ఏమాత్రం కృంగిపోయే అవసరం లేదు. He will not fail them nor forsake them. ఆయన ఎన్నడూ తప్పిపోడు, వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన The idea is that he will never relinquish his oversight of his people. ఆయన ఒక మరి తలంపు ఏమిటిదంటే తన ప్రజలను బట్టి ఎన్నడూ కూడా ఆయన He never overlook them. ఆయన ఎప్పుడు కూడా మరి వాళ్ళ ముఖము తిప్పుకునేవాడు కాదు వాళ్ళని బట్టి. He will not neglect them. అంటే వాళ్ళని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడానికి. He will never deliver us into the hands of the another. శత్రువుల చేతుల్లోకి ఆయన వాళ్ళని అప్పగించాడు. So the writer of Hebrews reiterated the same in 13:5. కాబట్టి హెబ్రీల గ్రంథకర్త 13వ అధ్యాయం 5వ వచనంలో మరలా ఆ మాటని జ్ఞాపకం చేస్తున్నాడు. Even in the New Testament age, కొత్త నిబంధన కాలంలో కూడా the same God is our God. ఆ దేవుడే మన దేవుడే ఉన్నాడు. Understanding God's omnipresence, which means that God is present everywhere. మరి దేవుడు అన్ని చోట్ల ఉన్న సర్వాంతర్యామి అనేటువంటి ఆ సంగతిని మనం అర్థం చేసుకుంటూ, And that should encourage us in times of distress. ఇది మనం బాధపడిన కృంగిపోయిన సమయాలు ధైర్యాన్ని ఇస్తుంది. And the same truth keeps us from sinning because he is always with us and watching us. ఇదే సత్యం మన పాపము చేయకుండా ఉండగలుగుతుంది, ఎందుకనగా ఎల్లప్పుడూ ఆయన మనతో కూడా ఉండి మనం గమనిస్తూ చూస్తా ఉన్నాడు. And his omnipresence should be of great comfort to every born again believer, since no matter what the trial, the Lord is there. తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి కూడా ఇట్లా నిశ్చితంగా ధైర్యంగా ఉండగలరు. వాళ్ళు ఏ పరిస్థితి ఎలాంటి కష్టాలు వాళ్ళు ఎదుర్కొన్నా గానీ He is always with us to support ఆయన us. ఎల్లప్పుడు కూడా మనల్ని ఆదరించడానికి, ఆదుకోవడానికి ఆయన మనతో ఉన్నాడు. In our service to him, he will be with us. మనం ఆయనకు చేసే సేవలో ఆయన మనతో కూడా ఉంటాడు. God gave the same promise to Moses when he hesitated to lead the Israelites out of Egypt. దేవుడు ఇదే వాగ్దానం వెనకాడుతున్నాడు మోషేకి ఇచ్చాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి వెనకాడుతున్నప్పుడు. That is, we read in Exodus chapter 4, 10 to 12. నిర్గమకాండం 4వ అధ్యాయం 10 నుండి 12 వచనాల్లో మనం చదవచ్చు. And in Matthew 28, 19 and 20, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19, 20 వచనాల్లో Jesus promised that I will be with you even at the end of the age. యేసుప్రభువారు వారు చేసిన వాగ్దానం, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. So if you are feeling weak today, కాబట్టి ఈ రోజు నువ్వు బలహీనంగా ఉన్నట్టు అనిపిస్తుందా? remember what God told Moses. దేవుడు మోషేతో ఏమి చెప్పినాడో జ్ఞాపకం చేసుకో. Remember what Jesus told his disciples. యేసుప్రభువు వారు శిష్యులతో చెప్పిన మాటలను జ్ఞాపకం Bear చేసుకో. in mind that as believers we have the same resources they had.
విశ్వాసులుగా మనం కూడా మరి వాళ్ళకి ఏ వనరులు ఉన్నాయో అవి మనకు కూడా ఉన్నాయి అనేటువంటి ఆ నిశ్చయత కలిగి What ఉంటాం. are their resources? ఏమిటి వాళ్ళకున్న వనరులు? The presence of God and the power of God. దేవుని సన్నిధి, దేవుని యొక్క శక్తి. So as we focus on God's continual presence in our lives, మన జీవితంలో దేవుని ఎడతెగని సన్నిధి పైన మన దృష్టి నిలిపినప్పుడు it also becomes a shield against sin. ఇది పాపం చేయకుండా మనల్ని అది కాపాడేదిగా ఉంటుంది. Because when we know that God is with us, ఎందుకనగా దేవుడు మనతో కూడా ఉన్నాడని how తెలిసినప్పుడు can we commit sin? మనం ఎట్లా పాపం He is చేయగలము? watching us. ఆయన మనల్ని So గమనిస్తూనే that ఉన్నాడు. will motivate us to lead a holy life. కాబట్టి ఇది మనల్ని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి అది దోహదపడుతుంది. Therefore, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, let us also hold fast the promise of Deuteronomy 31:6 in our lives. ద్వితీయోపదేశకాండం 31:6 వచనంలో ఉన్నటువంటి ఈ వాగ్దానము మనం కూడా మన జీవితాలకి మనం కోరుకోవాలి, అన్వయించుకోవాలి. And let us go forward triumphantly like those Israelites. ఆ ఇశ్రాయేలీయుల వలనే విజయోత్సాహంతో మనం ముందుకు May కొనసాగిపోవాలి. God help us. దేవుడు మనకి సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what a తండ్రి, great and good God art thou. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. The same God of Israel is our God. ఇశ్రాయేలీయుల దేవుడే మాకు దేవుడే ఉన్నాడు. O Lord, thou will never leave us. దేవా, నువ్వు మమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టావు. Lord, through Moses you have encouraged them. మోషే ద్వారా ప్రభా వారిని నువ్వు ప్రోత్సహించావు. Oh, have courage. ఓ దేవా, మీరు ధైర్యంగా ఉండాలన్నావు. And also, I am your companion. నేను మీకు సహచర్యంగా ఉంటానన్నావు. And you confirmed that. దేవా, నువ్వు వాటిని నిశ్చయపరిచావు కూడా. And today we can see how you are helping them. ఇది నాన్న ప్రభుని చూడగలుగుతున్నాం, ఎట్లా మీరు వాళ్ళని వారికి సహాయం చేస్తున్నారు. Even great kings like Sihon and Og of the Amorite kings, they were defeated. గొప్ప గొప్ప నాయకులు, రాజులు, సీహోను, ఓగు, ప్రభ, అమోరియలటువంటి రాజులు అయినా వారు ఓడించబడ్డారు. Israelites conquered those giants. ఇశ్రాయేలీలు ప్రభ ఆ అజానుభావులని, ఉన్నత దేహులని వాళ్ళు జయించినారు. They conquered those fortified cities. ప్రభ మరి ప్రాకారాలు గల పట్టణాలని జయించినారు. It is because you are there with them. ఇదంతా కూడా నీవు వారికి తోడుగా ఉన్న కారణాన్ని Even బట్టి you are with us. దేవా, నువ్వు మాతో కూడా ఉన్నావు. Whatever may be the obstacle on our way, help us to believe this promise and overcome that through thy presence and power. ఏ ఆటంకం అవరోధాలు ఉన్నా ప్రభా మీ యొక్క శక్తి వలన వాటిని అధిగమించడానికి, జయించడానికి సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా కూడా మరి మమ్మల్ని We నడిపించండి. do pray in the omnipotent name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువుని రక్షకుని యేసుక్రీస్తు వారి సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.